గుంటూరు జిల్లాలో మాజీ హోంమంత్రి సుచరితకు నిరసన సెగ తగిలింది. మంగళగిరిలో సుచరిత కారును నిరుద్యోగులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిఎస్సీ అర్హత ఉన్న తమకు మరికొంత సమయం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలైతే మారుమ్రోగాయి. డిఎస్సీ అర్హత ఉన్న అభ్యర్థులకు కొంత సమయం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో మాజీ హోంమంత్రి సుచరితకు నిరసన సెగ తగిలింది. మంగళగిరిలో సుచరిత కారును నిరుద్యోగులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు మంగళగిరి పట్టణంలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు నిరసన సెగ తగలడం జరిగింది. సుచరిత వాహనాన్ని తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగుల జేఏసీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. కేవలం కల్లబల్లి కబుర్లతోటి డిఎస్సీని ప్రకటించారు. అలా కాకుండా మెగా డిఎస్సీని ప్రకటించాలంటూ కూడా మంగళగిరి పట్టణంలో ర్యాలీ చేస్తుండగా అటువైపు వెళ్తున్నటువంటి సుచరిత వాహనాన్ని అంబేద్కర్ కాలనీ వద్ద అడ్డుకోవడం జరిగింది. వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేయడంతో వాహనం ఆపకుండా కూడా వెళ్ళడానికి ప్రయత్నించగా వాహనం వెంబడి పడినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఘటనా స్థలంలో ఉన్నటువంటి పోలీసులు నిరుద్యోగులను అడ్డుకొని సుచరిత వాహనాన్ని క్లియర్ చేసి పంపడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే గనక కల్లబల్లి కబుర్లతోటి ఎన్నికల కంటే 3 నెలల ముందే డిఎస్సీ అంటూ ప్రకటన చేశారు. డిఎస్సీకి హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన వెంటనే డిఎస్సీ ప్రకటిస్తామంటూ ప్రతి సంవత్సరం డిఎస్సీ ప్రకటిస్తామని ప్రకటించారు. కానీ 4.5 సంవత్సరాలు గడిచిన తర్వాత రీసెంట్ గా డిఎస్సీ ప్రకటించడానికి కూడా తప్పుపడటం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యగా మెగా డిఎస్సీ ప్రకటించి దానికి సంబంధించి టైం కూడా, నోటిఫికేషన్ టైం కూడా ఎక్కువ కేటాయించాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుచరిత వాహనాన్ని అడ్డుకున్న వారిలో నిరుద్యోగ జేఏసీ, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు, తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నేతలు అందరూ కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గనక రాష్ట్రంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకి నిరుద్యోగ సెగ తగులుతూనే ఉంది. ఈ రోజు మాజీ హోంమంత్రి సుచరితకి ఈ నిరసన సెగ తగలటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.